హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, చెన్నై నుండి మహాబలిపురానికి వచ్చేసాం. వచ్చే దారిలో బోట్ హౌస్ని కూడా చూసాం. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మహాబలిపురం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మహాబలిపురాన్ని మామల్లపురం అని కూడా అంటారు. మహాబలిపురంలో మనం ఎటు చూసినా 7వ శతాబ్దంలో పల్లవ రాజులు గారు నిర్మించిన కళాఖండాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఎదురుగా కనిపించేది అర్జునుడి తపస్సు లేదా గంగా అవరోహణ అని కూడా అంటారు. 2 ఏకశిలా బండరాలపై చెక్కిన శిల్పాలు. ఇందులో దేవతలు, పక్షులు, జంతువులు, మానవులు అన్నీ కూడా 150 శిల్పాలు పైగా ఉంటాయి. పురాణ ప్రకారం మహాభారత యుద్ధంలో కౌరవులను ఓడించడానికి అర్జునుడికి ఒక శక్తివంతమైన విల్లు కావాలి. అందుకోసం శివుని కోరడానికి గట్టి తపస్సు చేస్తాడు. ఆ సంఘటన ఇక్కడ కనిపించడంతో ఈ రాయికి అర్జునుడి తపస్సు అని పేరు. మరో పురాణ ప్రకారం అయితే ఈ రాయికి గంగా అవరోహణ అని పేరు. ఎందుకంటే భగీరథ రాజు తపస్సు చేసి గంగా నదిని స్వర్గం నుండి భువికి దిగి రావాలని శివుణ్ణి ఒంటికాలపై ప్రార్థించిన సన్నివేశం ఉందని నమ్ముతారు. దీని తర్వాత కృష్ణగృహ మండపం ఉంటుంది. ఇది ఏకశిలా మండపం. చాలా అద్భుతంగా చెక్కారు. ఇంద్రుడు కురిపించిన వర్షాల కారణంగా ప్రజలను ప్రళయం నుండి రక్షించడానికి కృష్ణుడు తన ఎడమ చేతి చిటికెన వేళ్లతో గోవర్ధనగిరిని ఎత్తుతాడు. ఆ సంఘటనను ఇక్కడ చక్కగా వర్ణిస్తారు. ప్రజలు తమ పశువులతో పర్వతం క్రింద ఆశ్రమం పొందినట్లు, కృష్ణుడి యొక్క మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుంటున్నట్లు ఆ సంఘటనలన్నీ కూడా ఈ శిల్పాల ద్వారా అద్భుతంగా వివరిస్తారు. దీని తర్వాత మనం వెన్నముద్దరాయిని చూడడానికి వెళ్తున్నాము. వెన్నముద్దరాయి 250 టన్నుల బరువున్న ఈ రాయిని కదిలించడానికి చాలామంది ప్రయత్నించి అంగుళం కూడా కదిలించలేకపోయారు. 1908లో బ్రిటిష్ అధికారి 7 ఏనుగులను తెప్పించి పెద్ద పెద్ద గొలుసులను కట్టించి కదిలించడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. కానీ కొంచెం కూడా కదపలేక నిరాశతో వెనుతిరిగారు. ఇంత ప్రఖ్యాతిగాంచిన ఈ శిలలను పల్లవరాజు నరసింహవర్మ ఆకాశదేవుని రాయిగా పేర్కొని దీనిని ఏ శిల్పి ముట్టడానికి వీలు లేదని శాసిస్తాడు. శాస్త్రీయ ప్రకారం ఇక్కడ గ్రావిటీ ఎక్కువ ఉండడం కారణంగా ఇది కదలదు అని శాస్త్రవేత్తలు నిర్ణయిస్తారు. ఎన్ని సునామీలు వచ్చినా, భూకంపాలు వచ్చినా అంగుళం కూడా కదలలేదంట ఈ రాయి. చూడడానికి వెన్నముద్ద ఆకారంలో ఉందని ఈ రాయిని వెన్నముద్దరాయి అని అంటారు. ఈ రాయిని చూసిన తర్వాత లోపలికి వెళితే గణేశ రథ దేవాలయం కనిపిస్తుంది. ఇది చాలా శక్తివంతమైన దేవాలయం అంట. ఇక్కడ ఎవరి కోరికల వాళ్ళు కోరుకొని పక్కనే ఉన్న వరాహగృహ దేవాలయానికి వెళ్ళిపోయాం. ఇక్కడ వరాహస్వామి శిల్పాన్ని చెక్కి ఉండటం మనం చూస్తాం. దాని పక్కనే లక్ష్మీదేవి శిల్పం కూడా ఉంటుంది. పూర్వం ఇందులో కూర్చొని ధ్యానం చేసేవారట. ఓం అంటే రీసౌండ్ వస్తుంది. వామన అవతారం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుండి వేరే ప్లేస్కి వెళితే నాకు ఒకటి కనిపించింది. పెద్ద తొట్టిలాగా ఉంది కదా, అందులో పెరుగు పోసి వెన్న తీసేవారట పూర్వం. ఎలా తీసేవారో తెలియదు కానీ మా గైడ్ చెప్తే నేను నమ్మేశాను. దాని పక్కనే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుని ఆలయాలు కూడా ఉంటాయి. ఇది ఎలిఫెంట్ ఫ్యామిలీ పిక్చర్ అట. నెమలి మరియు కోతి కూడా ఉంది. ఇది కూడా ఏకశిలా కట్టడమే. మనం ఎటు చూసినా ఏకశిలా కట్టడాలే కనిపిస్తాయి. ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో పంచరథాలు ఉంటాయి. అవి కూడా చూద్దాం. రాతి పంచరథాలు. తమిళనాడులోని మహాబలిపురం అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఈ పంచరథాలే. ఎందుకంటే ఈ రథాలు ఏకశిలా రథాలుగా ప్రసిద్ధి చెందినవి కాబట్టి.
మనకి మొదటిగా కనిపించేది ద్రౌపది రథం. ఈ 5 రథాలలో ద్రౌపది రథం చిన్నది. ఈ రథం గడ్డి వేసిన గుడిసె ఆకారంలో ఉంటుంది. ఈ రథాన్ని దుర్గాదేవికి అంకితం చేయబడిన రథంగా పరిగణిస్తారు. దీని తర్వాత మనకు కనిపించేది అర్జునుడి రథం. ఈ రథాన్ని శివునికి అంకితం చేయబడిన మరో అద్భుతమైన రథం. వీటికి ఎదురుగా ఏనుగు, సింహం మరియు నకుల సహదేవుల రథం కూడా ఉంటుంది. అర్జునుడి రథం పక్కనే భీముడి రథం ఉంటుంది. ఇది అన్నిటికన్నా పెద్ద రథం. ఈ రథాన్ని విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రథంగా పరిగణిస్తారు. దాని పక్కనే ధర్మరాజు రథం. ఈ రథం 3 అంతస్తుల ఎత్తు ఉన్న ఆకారంలో కనిపిస్తుంది. ఈ రథం కూడా శివునికి అంకితం చేయబడింది. ఇక లాస్ట్ వన్ నకుల సహదేవుల రథం. ఇది సపరేట్గా ఉంటుంది. ఈ రథం ఇంద్రునికి అంకితం చేయబడింది. అయితే ఈ రథాలన్నిటికీ భారతంలోని పాండవుల పేర్లు కలిగినా వీటికి మహాభారతానికి సంబంధం లేదు. ఇక్కడ నుంచి అసలైన దేవాలయం షోర్ టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే నడుచుకొని వెళ్ళలేము, కొంచెం దూరం ఉంటుంది. మనల్ని షోర్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర వదులుతారు. ఎంట్రన్స్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి కొంచెం దూరం ఉంటుంది. అక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. చుట్టూరు గార్డెన్ ఉంటుంది, అది చూసుకుంటూ వెళ్ళటమే. ఇదే షోర్ టెంపుల్ తీర దేవాలయం. బంగాళాఖాతం తీరం వెంబడి సముద్ర ఒడ్డున ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ అతిపెద్ద వాణిజ్య ఓడరేవుగా ప్రసిద్ధి కాంచినది ఈ పట్టణం. అయితే పల్లవరాజు వంశస్థులు 7వ శతాబ్దంలో ఈ దేవాలయం కట్టించారు. నావికులు, ప్రయాణికులు ఈ దేవాలయాన్ని దూరం నుంచి గుర్తుపట్టి ఇటువైపుగా వచ్చేవాళ్ళు. ఒక ల్యాండ్ మార్క్గా ఉండేది. ఈ దేవాలయంలో 3 గర్భగదులు ఉంటాయి. 2 శివాలయాలు, 1 విష్ణుమూర్తి ఆలయం. ఈ ఆలయం చుట్టూ నంది విగ్రహాలు ప్రహరీ గోడలాగా చుట్టూరు ఉంటాయి. 2004వ సంవత్సరంలో సునామీ వచ్చింది. ఈ ఆలయ పునాదులు గ్రానైట్ రాయితో బలంగా ఉండటం వల్ల ఏమో కానీ ఎక్కువ నాశనం అవ్వకుండా నీటి మట్టం నుంచి బయటపడింది ఈ దేవాలయం. ఈ దేవాలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలు ఉండేవట. అవి సముద్రంలో కలిసిపోయాయి. ఈ ఆలయాన్ని చూసిన తర్వాత మేమందరం పక్కనే కనిపిస్తుంది కదా ఆ బీచ్కి వెళ్ళిపోయాం. అసలు ఇక్కడ వచ్చినప్పటి నుంచి పిల్లలు సముద్రాన్ని చూసి ఒకటే గోల, అక్కడికి వెళ్ళిపోదామని. ఇక అక్కడికి వెళ్ళాము. పిల్లలు ఇసుకతోటి, సముద్ర అలలతోటి చాలా బాగా ఆడుకున్నారు. అన్నిటికన్నా పిల్లలకి ఆనందాన్ని కలిగించేది బీచే కదా. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.